గత వీడియోలో మనం గోమాతలు నది దాటి వెళ్ళి మేత మేయటం చూసాం కదా. ఈరోజు అవి వెళ్ళే మరో అద్భుతమైన ప్రదేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తున్నా. మనుషులమైన మనకే రోజు ఒకే పని చేస్తే ఒకే చోట ఉంటే ఎంత విసుగో వస్తుంది కదా. అలాగే మన గోమాతలు కూడా రోజు ఒకే చోటకి వెళ్ళి అదే తింటూ ఉంటే విసుగొస్తుంది కదా. మేము ఈ గోవులకి కేవలం మూగజీవులుగా చూడటం లేదు, మన సొంత పిల్లల కంటే మిన్నగా ప్రేమతో చూసుకుంటాము. మన పిల్లలకి కొత్త ప్రదేశాలు చూపిస్తే ఎంత సంతోషిస్తారో అదేవిధంగా మన ఆవులు కూడా అంతే ఆనందిస్తాయని మా నమ్మకం. ఆకాశం వైపు ఒక్కసారి చూడండి. తొలకరి మేఘాలు నల్లగా కమ్ముకొచ్చి వర్షాకాలం తలుపు తడుతుంది. గాలిలో ఆ తడి మట్టి వాసన చల్లని గాలులు వీస్తుంటే వాతావరణం ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉందో కదా. త్వరలోనే చినుకులు పడబోతున్నాయని తెలిసినట్లుంది. మన గోమాతలన్నీ ఈ విశాలమైన పచ్చిక బయళ్ళలో ఎంతో తృప్తిగా రుచికరమైన పచ్చగడ్డిని మేస్తున్నాయి. ఈ చల్లని మేఘాలు నీడలో ప్రకృతి ప్రసాదించిన ఈ స్వచ్ఛమైన ఆహారాన్ని ఆరగిస్తూ అవి పొందే ఆనందం నిజంగా వర్ణాతీతం. చుట్టూ మేఘాలను తాకుతున్నట్లు ఈ పచ్చటి కొండలు, నింగి నుండి నేలకు దిగి వచ్చిన పొలాల ప్రశాంతతగా ఉన్న జలాశయం, ఈ ప్రకృతి మాత తనకు అమృతం హస్తాలతో ఈ నేలపై ఎంత ముస్తాబు చేసినట్లో ఉంది కదా. మేత మేసిన తర్వాత మన గోమాతలు ఎంత వరుసగా ఎంత ప్రశాంతంగా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాయో ఒక్కసారి చూడండి. నీలి మేఘాల కింద పచ్చని చెట్లు నడుమ ఒక చిన్న బాట వెంట గోవుల గుంపు నడుచుకుంటూ వెళుతుంటే ఆ దృశ్యం చూసేందుకు రెండు కళ్ళు సాలవు. దారిలో ఉన్న ఆ చిన్న నీటి కాలువ వంతెనను దాటుకుంటూ ఆవులన్నీ ఎంత క్రమశిక్షణతో వెళ్తున్నాయో ఒక్కసారి చూడండి. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ప్రకృతి ఒడిలో చేర్చిగా విహారిస్తున్న ఒక అందమైన అనుభూతి. మనం ఇచ్చే కొద్దిపాటి ప్రేమకే ఈ మూగజీవులు మనకు ఎంతో ఆప్యాయతగా తిరిగిస్తాయి. మన పిల్లలకు ఎంత ప్రేమను అందిస్తామో వర్షాకాలపు పచ్చని ప్రకృతి ఒడిలో మన గోమాతలను కూడా అంతటి చేర్చను ప్రేమానురాగాలను అందిస్తున్నాం. ఈ అందమైన దృశ్యాలు మీ మనసును తాకుతాయని ఆశిస్తున్నాం. డాక్టర్ కృష్ణంరాజు, నాడీపతి, గోశాల.